హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మకలైస్ హియర్. సో ఈ రోజు అక్టోబర్ 2nd, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా అండ్ ఆల్సో హ్యాపీ గాంధీ జయంతి టూ. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. సో ఈరోజు అక్టోబర్ 2nd రిషబ్ శెట్టిస్ కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ సినిమా రిలీజ్ అయింది ఈరోజు. సో మనం ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ సినిమాకి వెళ్ళిపోదాం. బట్ లెట్ మీ క్లియర్ వన్ థింగ్, ఐ డోంట్ నో మరి బుకింగ్స్ ఏమయ్యో తెలియదు, కానీ పర్టికులర్ టైంలో నేను బుక్ చేసే టైంలో నేను పర్టికులర్ వెళ్తున్న థియేటర్లో బుకింగ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. ఇంకా టికెట్స్ కానీ అవి కానీ ఎవరు బుక్ చేసుకోలేదు. మేబీ ఆఫ్లైన్లో సేల్ చేస్తారేమో తెలియదు. బట్ రిషబ్ శెట్టి మన దగ్గర తెలుగులో మాట్లాడలేదని ఎక్స్లో ఘోరంగా ట్రెండ్ అయింది, బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అని. సో అవన్నీ అప్స్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి. మన వాళ్ళు ఎవ్వరు అవన్నీ ఎక్కువ సీరియస్ తీసుకోరు. సో మూవీకి వెళ్తారు. లెట్స్ సీ, హోప్. నాకు కాంతారా చాప్టర్ 1లో క్లైమాక్స్లో ఏ పోర్షన్ అయితే హై అనిపించిందో నాకు కదా అందరికి మన వాళ్ళందరికీ, లైక్ ఆ హ్యూమంగస్ లెవెల్ రెస్పాన్స్లో ఒక్క సీన్ పడ్డా చాలు మనకి ప్రీక్వెల్ దాంట్లో. సో నేను అదే ఉంటే చాలు, నాకు హై మూమెంట్స్ ఉంటే చాలు. సో లేట్ చేయకుండా ముందు ఫాస్ట్కి వెళ్ళిపోతాం. లైక్ న్యూస్ ఏంటంటే అఫీషియల్గా వాళ్ళు పోస్ట్ చేశారు, లైక్ కాంతారా చాప్టర్ 1 సినిమా టైంకి రాజసాబ్ ట్రైలర్ అటాచ్ చేస్తారని. లెట్స్ సీ. మొబైల్లో చూసినాం రాజసాబ్ ట్రైలర్ ఎట్లుంది ఏంటని. బాగుంది, ఓకే. కొన్ని మూమెంట్స్ మనకి ఏదైతే కావాలనుకుంటే ఆ మూమెంట్స్ చాలు. బట్ బియాండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటంటే థియేటర్లోనే. సో అది థియేటర్లో ఎలా ఉంటుంది ట్రైలర్ అనేది, ఇన్ కేస్ ఇప్పుడు వెళ్ళే థియేటర్కి అటాచ్ చేస్తే వాళ్ళు ప్లే చేస్తే లెట్స్ సీ. అటాచ్ చేస్తారని అనుకుంటున్నా. లెట్స్ సీ. కాంతారా చాప్టర్ 1 అలాంగ్ విత్ కుదిరితే రాజసాబ్ ట్రైలర్ కూడా. కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ సినిమా. ఏం చెప్పాలి, అసలు ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉంది. అసలు నేను సినిమాకి వెళ్ళే ముందు జస్ట్ నాకు ఒక కాంతారా క్లైమాక్స్లో ఉండే ఒక షార్ట్ ఉంటే చాలు, అలాంటి సీన్ ఒక్కటి పడినా చాలు, నాకు ఒక మంచి బీజియం తోటి మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఆ కైండ్ ఆఫ్ సీన్ మళ్ళీ పడినా చాలు, నాకు హ్యాపీ, నా టికెట్ వర్త్ అనుకున్నా. బట్ వీళ్ళు ఈ డివైన్ థింగ్ని అది పోర్ట్రే చేసేది కానీ కలిగినలు కానీ ఇవన్నీ వాళ్ళు కొంచెం బాగా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఆల్మోస్ట్ 5 to 6 సీక్వెన్సెస్ ఉన్నాయి. చాలా ఎక్స్పాండ్ సీక్వెన్సెస్, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ కంపల్సరీ ఉండాలి అన్నట్టు ఉన్నాయి. హైలైట్ అయ్యే సీన్సెస్ అయితే మొత్తం 5 to 6 ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. రిషబ్ శెట్టి మెయిన్ పెర్ఫార్మెన్స్ వైజ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్, రైటర్ వైజ్, డైరెక్షన్ వైజ్ రిషబ్ శెట్టికి 1000 out of 100. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్, చాలా అంటే చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్. సో మెయిన్ ఆయనదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక మిగిలిన వాళ్ళకి అంటే రుక్మిణి వసంత్ చాలా అంటే చాలా బాగుంది. అసలు స్క్రీన్ ఉన్నంత సేపు కాస్ట్యూమ్స్, కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ ఉంటుంది కదా, ఫేషియల్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కానీ క్యారెక్టర్ ఏదో వచ్చిపోయినట్టు ఉండదు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, స్టోరీని ఫ్లిప్ చేసే క్యారెక్టర్ అనమాట అది. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లిప్ చేసి అది ఏంటనే చెప్పేసి ఇప్పుడు స్పాయిలర్ అయిపోతుంది. థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అండి మీరు. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్లో రాజుగా చేసిన అతని క్యారెక్టర్ అయితే ఓకే, బాగానే ఉంది. స్టార్టింగ్ మంచిగా అనిపించింది కానీ తర్వాత ఎందుకు వచ్చింది అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్ ఏదో ఒకటి అయిపోతుంది అనమాట. చూడండి సినిమా మీరు, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎక్స్పీరియన్స్, మ్యూజిక్, నేను ట్రైలర్లో చూసినప్పుడు మ్యూజిక్ ఏంటి బాగుంది కానీ సౌండ్ ఎక్కువ లేదని అనుకున్నా. కానీ థియేటర్లో ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో ఎక్కడైతే బీజం పడాలి, ఎక్కడైతే ఉండాలి అని చెప్పేసి అలాగే ఒక టెంప్లెట్ వైజ్లో ఉంది. మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ ప్యాక్ ఉన్నట్టు. సాంగ్స్ అయితే అంతగా ఎక్కవు. సాంగ్స్ అసలు మీరు సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. కాబట్టి సాంగ్స్ కూడా ఓకే, ఒక ఫ్లోలో వెళ్ళిపోయిందిలే, ఎక్కువ మైండ్లో లేదులే అన్నట్టు అనిపిస్తుంది. అది డిస్టర్బింగ్ అయితే ఉండదు. సాంగ్స్ ఎక్కవు, అంత మైండ్కి ఎక్కవు.
మిగిలిన సినిమాటోగ్రఫీ అదంతా చాలా బాగుంది. కానీ మీరు ఈ మూవీ కనుక మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే పర్ఫెక్ట్ థియేటర్, పర్ఫెక్ట్ సౌండింగ్ ఉన్న థియేటర్, అది కూడా సింగిల్ స్క్రీన్ దాంట్లో వెళ్ళి చూడండి. సినిమా చాలా అంటే చాలా ఎక్కుతుంది మీకు. ఈ డివైన్ థింగ్స్ 5 to 6 సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా 3 సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్లోనే. ఆ సీక్వెన్సెస్కి నార్త్ వాళ్ళు ఏమైపోతారో తెలియదు. వాళ్ళు ఒక్క సీన్ డివైన్ ఉంటేనే ఇలా తీసుకెళ్తారు అనమాట. ఇందులో కుప్పలు తెప్పలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దసరా రోజు రిలీజ్ అయింది, థర్స్డే రోజు రిలీజ్ అయింది, ఇంకా వీకెండ్ 4 days ఉన్నాయి. మేబీ కలెక్షన్స్ వైజ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. మీరు పక్క థియేటర్కి వెళ్ళండి. చాలా బాగుంది సినిమా. ఎక్స్పీరియన్స్ వైజ్ చూడండి. ఫ్యామిలీతో బాగుంది. కామెడీ కూడా ఉంటుంది. కొంతమందికి ఎక్కొచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. నాకైతే కొంచెం వర్కౌట్ అయింది. సినిమా బాగానే ఉంది కాబట్టి కామెడీ కూడా మంచిగానే వర్కౌట్ అయింది. సేమ్ ఫస్ట్ దాంట్లో అలా ఉంది ఇందులో కూడా. సో మీరు బుక్ యువర్ టికెట్స్ నౌ. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 బాగుంది. నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది. మీకు ఎట్లుందో కామెంట్ చేయండి కింద. ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. దిస్ ఈజ్ యువర్ మ్యాన్ సతీష్ మకల సైనింగ్ ఆఫ్.